మనము ఇప్పుడు వచ్చేసి వంకాయ బజ్జీలు చేసుకుందామండి. వాటికి కావాల్సిన పదార్థాలు చూద్దాం. ఫస్ట్గా మనకు ఒక పావు కిలో వంకాయలండి, ఒక 6 పచ్చిమిర్చి, ఒక ఉల్లిగడ్డ, ఒక గుప్పెడంత కొత్తిమీర, కొంచెం చింతపండు, జీలకర్ర, సాల్ట్ అండి సరిపోయేంత, కొంచెం పసుపు. చూడండి మనం ఫస్ట్గా మిక్సీలు ఇవన్నీ ఒకసారి పట్టుకుందాము. వేస్తుందని చూడండి. ఒక 6 పచ్చిమిర్చి అండి, ఒక ఉల్లిగడ్డ, కొంచెం జీలకర్ర అండి, గుప్పెడంత కొత్తిమీర, కొంచెం చింతపండు అండి, కొంచెం పసుపు అండి, లైట్గా చిటికెడంత పసుపు, కొంచెం ఓం వేస్తానండి. ఇదంతా గ్రైండ్ చేసుకుందాం ఒకసారి. చూడండి, ఒక స్పూన్ ధనియాలు వేసుకోవాలండి. నా దగ్గర ధనియాలు లేదు కాబట్టి కొంచెం ధనియాల పొడి వేస్తున్నాను. చూడండి, గ్రైండ్ చేసుకుందాం ఒకసారి. మిక్సీలో పట్టానండి, చూడండి ఒకసారి. చూడండి మిక్సీలో పట్టాను, ఇంత స్మూత్గా అయింది. చూడండి ఫ్రెండ్స్, ఒక కప్పు వచ్చేసి శనగపిండి అండి, ఇంకో కప్పు వచ్చేసి బియ్యం పిండి. చూడండి, దాన్ని మంచిగా మిక్స్ చేసుకుందామండి. కొంచెం పసుపు అండి, రుచి తగ్గ సాల్ట్, కొంచెం జీలకర్ర, కొంచెం ఓం అండి, మనం దీన్ని మిక్సింగ్ చేసుకుందాం. లోపల ఇట్లా కావాలి. మన దోశ పిండిలో మనం ఎట్లా కలుపుకుంటాం అట్లా కలుపుకోవాలండి. కొంచెం ఇందులో తినే సోడా ఇద్దామండి, బేకింగ్ సోడా. చూడండి మిక్స్ చేద్దాం దీన్ని. చూడండి ఫ్రెండ్స్, మనం ఈలోపు వంకాయలు ఇట్లా మధ్యలోకి చీరుదాము, చిన్న ఫ్రై చేద్దాం. ఫ్రెండ్స్, ముందుగా మనము ఈ వంకాయలు మంచిగా ఫ్రై చేద్దాం. ఇందులో ఆయిల్ వేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, వీటిని మంచి ఆయిల్లో డీప్గా ఫ్రై చేస్తున్నాం. దీనిలో మంచి కలర్ వచ్చాక తీసి పక్కన పెడదామండి. మనం ఇందాక ఇవన్నీ పెట్టుకున్నాం కదా మిక్సీలో, అది తీసి నిదానంగా ఇందులో వేసేద్దాం, క్లోజ్ చేద్దాం.
చూడండి ఫ్రెండ్స్, ఇందాక మనం మిక్సీలో పట్టుకున్న ప్రతిదీ ఇందులో నింపాను ఒక్కొక్క దాంట్లో. చూడండి, ఇది మనం ఫ్రై చేద్దాం, బజ్జీలు వేద్దాం. వీటితో పాటు మనం బజ్జీలు వేద్దాం. చూడండి చూడండి కాగలేదు, అది ఆయిల్ కాగినట్టు అనేది మంచిగా ఫ్రై అయ్యి పైకి వస్తుంది. అది ఇది మనం మొత్తం ఇందులో ముంచుకొని ఆయిల్లో మనం ఫ్రై చేద్దాం. ఇవే మంచిగా తరుపు వేయించుదామని చెప్పి